ప్రజా జీవితంలో 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే తక్కువేమీ కాదు. గృహిణి పాత్ర నుంచి శాసనసభ్యురాలి పాత్రకు మారి తొలిసారైన చంద్రబాబు నాయుడు అంచనాలను అందుకుని అధినాయకుడు అంతర్గత సర్వేలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తున్న శాసనసభ్యురాలిగా రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలవడం అంత సులువేం కాదు. దీనిని శ్రీకాకుళం శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి చేసి చూపించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఆచరిస్తూ సాగిన గుండా లక్ష్మీదేవి 3 ఏళ్ల ప్రస్థానం ఎంతోమంది ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకం. ఈ 3 ఏళ్లలో ఎంతో సంతృప్తి మిగిల్చిన సంఘటనలున్నాయి. ఇంకా ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన కూడా ఉంది. ప్రజల చేత అమ్మ అని పిలిపించుకుంటూనే రానున్న 2 ఏళ్ల కాలంలో మరింతగా కష్టపడాలని, ప్రజల కోసం పనిచేయాలన్న లక్ష్యం ఉంది. కుటుంబ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను, ప్రజా జీవితంపై పలు ప్రశ్నలకు శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి ఓర్పుగా నేర్పుగా సమాధానాలిచ్చారు. వీక్షించండి. నమస్తే సార్. ముందు 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఛానల్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలండి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ శాసనసభ్యురాలిగా నన్ను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదట మహిళా శాసనసభ్యురాలిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చినందుకు ఆయనకి ముందు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏ పని చెప్పినా అది ప్రజల కోసం చేసే పనే కాబట్టి దాని మీద పూర్తి అవగాహనతో సుదీర్ఘ రాజకీయాలు చేసిన రాజకీయవేత్తగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విషయాన్ని చెప్పినా నా వరకు సాయశక్తులా ఆ పని చేయటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాను సార్. నా భర్త 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారండి. ఆయన వెనక నేను ఈ 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. 3 సార్లు వార్డులో కౌన్సిలర్గా అయ్యాను. ఒకసారి వైస్ చైర్మన్గా పనిచేశాను. ఆ అనుభవంతో ఈరోజు 3 సంవత్సరాలు కూడా నేను నా సాయశక్తిలా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నానన్నది నా నమ్మకం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా ఎంతవరకు నేను చేయగలను అంతవరకు పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రజల అభివృద్ధి కోసం అన్ని విధాల నా వంతుగా నేను కృషి చేస్తాను. మాకు బైరదేశిగడ్డ ప్రధానమైన సమస్య అండి. ఆ సమస్యని పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగాను. ఎప్పటి నుంచో కళింగపట్నంలో ఎత్తుపోతల పథకాన్ని పెట్టినట్లయితే దాని ద్వారా కొంతవరకు సాగునీరు శివారు భూములకు అందించగలమని తెలియజేసిన మీదట 2,70,00,000 రూపాయలతో ఎత్తుపోతల పథకాన్ని నేను శాంక్షన్ చేయించుకోగలిగాను. అది కూడా ఈ వర్షాల మూలంగా పనులాగేయండి. వర్షాలు తగ్గగానే ఆ పనులు మొదలవుతాయి. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి చెరువుని నీరు చెట్టు ద్వారా బాగు చేయండి, ప్రతి చెరువుని బాగు చేసి నీరుని ప్రజలకి ప్రతి ఎకరానికి నీరు అందించండి, రైతులందరూ సంతోషంగా ఉండాలి అని తెలియజేసిన మీదట నేను చాలా వరకు పెద్ద చెరువులన్నీ బాగు చేయించుకోగలిగానండి. ఇంకా వాటికి కొంత మేరకు బాగు చేయించవలసి ఉంది. అది మళ్ళీ సంవత్సరం టెండర్లు పెట్టి వాటిని కూడా పూర్తి చేసినట్లయితే నేను చాలా సంతృప్తి పొందుతానని తెలియజేస్తున్నాను. సాగునీరు కోసం శివారు భూములైన కొర్ని, కొర్లాము, తోనంగి గ్రామాలకు ఎప్పుడు కూడా నీటి సమస్య, నీటి ఎద్దడి ఉంటుందండి. దానికి కూడా అంబలవలస దగ్గర ఒక ఎత్తుపోతల పథకాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాని ద్వారా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందించగలమన్న రైతుల ఆశయాలకు అనుగుణంగా
మొన్ననే దానికి కూడా ప్రతిపాదనలు తయారు చేయించడం చేస్తున్నాను సార్. దాంతో అది పూర్తయితే నేను అన్ని విధాల సంతృప్తిగా ఉంటాను అనుకుంటున్నాను. ఆ విషయంలో నేను ఒక మాట చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఒక వ్యక్తి చందమామను చూసి చందమామని వైపు చూసి ఉమ్ము విసిరితే ఆ ఉమ్ము ఎవరి మీద పడుతుందండి? వాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికిన అప్పల సూర్యనారాయణ గారి భార్యగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న నేను ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నానని మీరు ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా నేను ఈ రాజకీయాల నుంచే వైదొలుగుతానండి. ఎందుకంటే రోజూ కూడా ఏదో ఒక అబద్ధాన్ని రాయడం అలవాటు చేసుకుంటున్నారు. దాని మీద కూడా నేను పూర్తిగా ప్రజల మధ్యనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పూర్తిగా ప్రజలతోనే అందరితో కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించాలనుకుంటున్నాను సార్. ఆయన మంచితనమే నాకు ఇవాళ 25,000 మెజారిటీతో గెలిపించింది సార్. నేను ఎప్పుడు ప్లస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తప్పుడు వాళ్ళ వైపు ఆకర్షించబడవచ్చేమో కానీ ఎప్పుడూ కూడా మంచితనానికి విలువిస్తారు, ముందుకు తీసుకువెళ్తారండి. అది మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మంచితనాన్ని ఎప్పుడూ కూడా ప్రజలు గౌరవిస్తారు. అది కాకుండా మనం కూడా సంతోషంగా ఉండగలుగుతామండి. నాకు చాలామంది నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా నన్ను అమ్మ అనే పిలుస్తారండి. నాకు వాళ్ళు పిలిచేటప్పుడు నా కొడుకులే వాళ్ళలో కనిపిస్తారు. నా బిడ్డల్లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుందండి. కొందరు లక్ష్మీదేవమ్మ అంటారు, వయసు బట్టి గౌరవిస్తున్నారు అనుకుంటున్నారు. చాలా చేయాలి సార్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుందండి. పేదరికంలో ఉండేవాడికి కూడా రోజు ఏదో ఒక పని ఉంటుందండి. కానీ పట్టణ ప్రాంతంలో ఉండేవారికి చాలా వరకు పనులు ఏవి ఉండవండి. చేస్తే ఇంటి పనులు చేయాలి, లేకపోతే వాళ్ళు చాలా బాధలు పడే వాళ్ళు ఉంటారండి. నా భర్త ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 2003-4 మధ్యలో, అంటే ఎలక్షన్ అవ్వకముందండి, ఒక మెకానిక్ భార్య వచ్చి నా దగ్గర ఏడ్చిందండి. నాకు ఇల్లు ఇప్పించండి అమ్మ, నా పిల్లలకి నేను అన్నం పెట్టుకోలేకపోతున్నాను, నా భర్త తాగుడు వలన సంపాదించిందంతా తాగుడికే పోసేస్తున్నారు, నా పిల్లలు అన్నం అడిగితే పెట్టలేకపోతున్నాను అని చెప్పిన రోజు నేను చాలా ఏడ్చుకున్నానండి ఆ రోజు. ఈరోజు కూడా ఆ విషయం గుర్తొస్తే నా కళ్ళల్లో నీరు తిరుగుతుంది. ఆవిడ ఎక్కడుందో, ఈరోజు ఈ ఇల్లుల్లో ఆవిడ పెట్టిందో లేదో నాకు తెలీదు. అలాంటి పేదరికం పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందండి. అందుకని ఈరోజు 1280 ఇళ్ళు శాంక్షన్ చేయించుకోగలిగాను. హుదూద్లో కూడా 192 ఇళ్ళు కట్టడం జరిగిందండి. ఈ ఇళ్ళన్నీ కూడా పేద ప్రజానీకానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు అక్కడ ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కావలసినవి ఏ విధంగా చేయాలి అన్నది కూడా నేను మొన్న మా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారితో మాట్లాడడం జరిగింది. ఇల్లు కట్టిన తర్వాత నువ్వు చెప్పిన ప్రపోజల్స్ అన్నీ కూడా చేద్దామమ్మా అని చెప్పారు నాకు. దాంతో అక్కడ పాత్నవలసి దగ్గర ఒక టౌన్షిప్ లాగా తయారు చేయాలి, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటుతో బతకాలని నేను అన్ని విధాలా ప్రయత్నించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను సార్. రెండునండి. ఎందుకంటే నేను నా పెళ్ళయ్యేటప్పటికి నా భర్త లాయర్ అండి. కానీ తర్వాత వెంటనే ఈ వార్డుకి కౌన్సిలర్ అవ్వడం, కౌన్సిలర్ అయిన 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే అవ్వడం, ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా నేను ఆయన వెనక ఆయనకి సహాయం చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ గృహిణిగాను రాజకీయాల్లో పూర్తి స్థాయి కాకపోయినా కొంతవరకు పనిచేస్తూ వెళ్ళానండి.
అందువలన నాకు రెండు కూడా ఒకలాగే అనిపిస్తాయి. గ్రూపులు ఏముంది సార్, ఒక ఇంట్లోనే ఒకసారి ఏదో మాట్లాడుకుంటాం, తర్వాత అందరం కలిసికట్టుగా ఒకే కుటుంబంగా ముందుకెళ్ళిపోతాం. ఆ విధంగానే నేను అందరినీ ఒకే తాటి మీద నడిపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంటానండి. నా భర్తే నా అదృష్టి వస్తుంది సార్. ఆయన సలహాలు సూచనలు తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో ఉన్న వ్యక్తి అండి. మంచితనంతోనూ నిజాయితీతోనూ బతికిన ఆయన సలహాలు తీసుకుంటూ దానికి అనుగుణంగా ఈ రోజులకి పనికొచ్చే రాజకీయాల్లో నేను ముందుకు వెళ్తున్నాను సార్. తప్పకుండా ఉపయోగపడుతుంది సార్. ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఏ విధంగా కష్టపడి పనిచేశాను, ఏ విధంగా అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్ళగలిగాను, అన్నీ కూడా అదే విధంగా ఈ 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి తీసుకెళ్తాను సార్. ఇంకా పూర్తి స్థాయిలో పనిచేస్తాను. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్తాననేది నా నమ్మకం సార్. నాకు చాలా ధీమాగా ఉన్నాను సార్. పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెట్టించేతే ఈరోజు మాస్టర్ ప్లాన్ తయారైంది సార్. అది మీకు తెలుసు. ఈ 3 సంవత్సరాల్లోనే మాస్టర్ ప్లాన్ని తయారు చేయటం, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నది ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. ఇప్పుడే నేను శ్రీకూర్మం వెళ్ళి వస్తుండగా అక్కడ అరసవిల్లి రోడ్డు కోసం అనేసి ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు సార్. అది భూములన్నీ కూడా మేము ఇంకెక్కువ చేయవలసి ఉంది. ఇప్పుడు ఆ రైతులు ఎవరనేది వాళ్ళని పిలిపించి జేసీ గారు మాట్లాడతామన్నారు. అది అయిన తర్వాత అభివృద్ధి మొదలవుతుంది సార్. థ్యాంక్ యూ మేడం గారు. మా ఛానల్ కోసం మీరు సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు. లేదండి, మీ ఛానల్ చాలా మంచి ఛానల్. మాకెప్పుడు మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో చూస్తున్నారు మీరు. అందుకు మేమే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.